నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. నేను మీ విజయ్. ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, ఇంకొద్ది రోజుల్లో మనకి ఉగాది ఉంది. ఉగాది విశిష్టత ఏంటి? దాని గురించి మాకు వివరంగా చెప్పండి గురుగారు. ఒకటేంటంటే ఉగాది పండుగ అనగానే మనకు కావాల్సినటువంటి ఒక కాల పురుషుడి యొక్క తత్వం. అంటే మీకు సరిగ్గా అర్థం కావాలంటే నేచర్ని మనము డిసైడ్ చేసుకునేది, అంటే నేచర్ని మనం అడాప్ట్ చేసుకునేది, నేచర్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పేది ఉగాది పండుగ. ఇంకా మన వాళ్ళందరికీ కూడా ఉగాది అంటే అందరు ఇలా చెప్తారు, కాలపురుషుడు అంటారు కదా. ఒకటి రెండు రకాలుగా చెప్పుకుందాం, అంటే మీకు అర్థమయ్యేటట్టుగా రెండు రకాలు చెప్తాను. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్గా అందరికి అర్థమయ్యేది ఏమిటంటే మనం చేసుకునేటువంటి ప్రతి సనాధర్మంలో పండుగలన్నీ కూడా ఒక విశిష్టమైనటువంటి ఆరోగ్య సూత్రానికి ఒక ముడిపడి ఉంటాయి. ప్రతిదీ పండుగ మనకి ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. అలాగే ఉగాది పండుగ అనేది మనకి కాలం యొక్క స్వరూపం అని చెప్పాం కదా. సైన్స్ ప్రకారంగా టైం డ్యూరేషన్ మనం డివైడ్ చేసుకునేది ఈ ఉగాది సందర్భంగా మన ఋతువులు అంటారు. అంటే మనకి మీ ఇంగ్లీష్లో స్ప్రింగ్, రెయిన్, ఇతర చెప్పుకుంటారు, సీజన్ చెప్పుకుంటారు మీరు. అలాంటి ఋతువులే 6 ఋతువులు మనకు కూడా. ఈ 6 ఋతువులలో ఇది ప్రస్తుతానికి మనకి వసంత ఋతువుతో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనకి వసంత ఋతువుతో ప్రారంభమవుతుంది. అంటే ఈ యొక్క టైం మిషన్లో టైంతో పాటు జరిగేటువంటి కొన్ని అనుకూలవంతమైన మార్పులని లెక్క పెట్టుకొని ఆ రోజు పండుగ జరుపుకుంటాం. వీ హ్యావ్ టు స్టార్ట్ ఎంజాయ్మెంట్. ఇక శాస్త్రీయ దృక్పథం చెప్పాలంటే బ్రహ్మదేవుడికి పగలు లాంటిది. బ్రహ్మదేవుడికి అంటే లెక్క పెట్టుకోవడం, అంటే యుగాన్ని లెక్క పెట్టేది. ఆయనకి ఆ రోజు స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఉగాది రోజున ఆయన లెక్క స్టార్ట్ చేస్తాడు. ఈరోజు మనకి ఆయన యుగాన్ని స్టార్ట్ చేయడం. యుగము అనేది ప్రారంభమయ్యేది. ఆ యుగము కాస్త ఉగాదిగా మారింది. అది యుగాది అంటే యుగముని కాదంటే ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద టైం. దాన్ని మనం ఉగాదిగా చెప్పుకుంటాం. ఈ ఉగాదికి సైన్స్ ప్రకారం ఆరోగ్యానికి సంబంధం ఎక్కడుంది అని అడిగితే మనము ఈ ఋతువులో వచ్చేటువంటి కొన్ని వాతావరణ మార్పులు మనకి శరీరానికి నలతని అనారోగ్యాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జ్వరం వచ్చింది, మీకు ఒక జ్వరం వచ్చినప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్తే వైద్యుడు మీకు ఒక పారాసెటమాల్ మాత్రం ఇచ్చాడు. బాడీ టెంపరేచర్ చూసే నోట్లో, లేదా చిన్నపిల్లలకైతే చంకలో పెట్టి చూస్తారు, కొంచెం పెద్దవాళ్ళకైతే నోట్లో పెట్టి చెక్ చేస్తారు. బాగుంది. మరి అలా చెక్ చేసినప్పుడు ఎక్కడ బాడీలో టెంపరేచర్ అనేది ఒకదే చేస్తున్నారు. ఎక్కడో మాత్రం వేసుకుని కడుపులోకి వెళ్ళి జ్వరం తగ్గిపోతుంది. కానీ మనకి జ్వరం జనం ఎలా వేస్తాం, ఇలా చూసుకుంటాం, లేదా కళ్ళలో ఇలా చూస్తాం, లేదా నీరసంగా ఉంటాం, ముఖాన్ని చూసి చెప్తాం, ఏంటి నలతగా ఉందా, వాళ్ళు ఇబ్బందిగా ఉందా, జ్వరం వస్తున్నట్టుంది, బాబాయ్ ఇక్కడ చేయి పెడతాడు, బో ఎంత మాడిపోతుందో అంటారుగా. అంటే అలా చూసినప్పుడు మాత్ర కడుపులో వేసుకుంటే ఈ శరీరం ఎంత చల్లగా అయిపోయి రోగం ఎలా తగ్గుతుంది మీకు. ఒక మాత్రతో శరీరం ఉన్నటువంటి మార్పులను చూసుకున్నాగా, అంటే ఆరోగ్యవంతులుగా అవుతున్నాం కదా. సో ఈ మాత్ర మీకు దాన్ని రాసి ఉంటుంది, ఆ మాత్ర మీద రాసి ఉంటుంది, మాత్ర స్ట్రిప్ మీద రాసి ఉంటుంది, ఇది దానికి మించి వేసుకుంటే ప్రమాదము, ఇది కొంత విషతుల్యమైన పదార్థము, ఎవరు పడితే వాళ్ళు వేసుకోవద్దు అని చెప్తుందా. మరి మాత్ర సరైనటువంటి పరిమాణంలో సరైన పద్ధతిలో వేసుకుంటే తగ్గుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కడు చిన్న పెద్ద ముసలి ముతకలందరూ కూడా, ఆడమగ కాని వాళ్ళందరూ కూడా, అందరూ పశువులతో పాటుగా వీళ్ళందరూ కూడా ఈ ఉగాది రోజున పచ్చడి తిన్న వాళ్ళకి శరీర సౌష్ఠవం బాగా ఉంటుంది. అంటే ఈ సంవత్సరం పాటుగా వచ్చేటువంటి వాతావరణ మార్పులు, అంటే ఈ వసంత ఋతువుతో ప్రారంభమైనటువంటిది ఈ యొక్క వేసవికాలం ప్రారంభమై, వేసవితో పాటుగా తర్వాత మనకి వర్షాకాలం, ఆ తర్వాత మనకి చలికాలం, 3 కాలాలు ఉన్నాయి కదా. ఈ 3 కాలాల్లో శరీరం తట్టుకోవాలంటే ఈ ఉగాది రోజున వచ్చినటువంటి తీపి, పులుపు, చేదు, వగరు, కారము, ఈ 6 రకాల పదార్థాలని మనం తిన్నవారికి తప్పకుండా ఈ సంవత్సరం పాటు శరీర సమతుల్యత ఉంటుంది. అందులో ఉన్నటువంటి నిగూఢ అర్థం అది. వేపపూ తినడం వల్ల మనకి ఖచ్చితంగా మనకి చర్మ సంబంధ వ్యాధులు అనేవి రావు. కంఠశుద్ధి బాగా ఏర్పడుతుంది, అంటే కంఠానికి చాలా మంచిది, గాత్రానికి మంచిది. పులుపు వల్ల మనకి కామతత్వం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కారం వల్ల మన క్రోధాన్ని చంపే అవకాశం ఉంటుంది. పులుపు వల్ల మనకి మామిడికాయ పులుపు వల్ల, వగరు వల్ల మనటువంటి వికారాలను కూడా బయటపడతాయి. అంటే మనం ఎవరి మీద ఎలా ఉండాలనే తత్వాన్ని బోధిస్తుంది. ఇది ఆరోగ్యవంతమైనటువంటి షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. ఇక మనకు ఉండేటువంటి షడ్ ఋతువులు, అంటే ఋతువులు 6, షడ్ రుచులు మనకి అంటే మనకి అరిషడ్ వర్గాలు ఉంటాయి. అంటే 6 రకాల వర్గాలు మనలో ఉన్నాయి. కామము, క్రోధము, మోహము, మదము, మత్సరము, లోభము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ అరిషడ్ వర్గాల్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా మనకి ఈ యొక్క ఉగాది పచ్చడి విశేషంగా పనికొస్తుంది. అంటే మనలో మనకు ఒక ఔన్నత్యాన్ని, సద్బుద్ధిని, సత్కార్యాన్ని చేయగలిగేటువంటి తత్వాన్ని బోధిస్తుంది ఉగాది.
ఇన్ని రకాల సంప్రదాయాలు, ఋతువులు సైంటిఫిక్గా ఋతువుల యొక్క మార్పుని దానికి తగ్గట్టుగా ఉండేటువంటి ఆహార వైహార్యాలను మనం చేసుకోవడానికి, అంటే ఆహార విహారాలు తప్పకుండా మనం జాగ్రత్త చూసుకోవడానికి, అలాగే మనం చేసుకున్నటువంటి పనులలో ఒత్తిడిని అధిగమించవచ్చును అనేది మనం ఇప్పుడు ఒక రకమైనటువంటి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగితే, అంటే ఒక ప్లానింగ్ పర్ఫెక్ట్ చేసుకునేటువంటి తత్వాన్ని బోధించేది ఉగాది పచ్చడి. అటువంటి ఉగాది పచ్చడి, ఉగాది పండుగ మనకి అనేక రకాల శుభాన్ని కలిగిస్తుంది అని చెప్పవచ్చు. మరి ఉగాది పండుగ రోజున మరి ఏ సమయంలో పూజించుకోవాలి, ఏం పూజలు చేయాలి, అందరూ చాలామంది డౌట్. కాలపురుషుడిని పూజించాలి అంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణమూర్తిని పూజించాలి, సూర్యనారాయణమూర్తిని ఆరాధించాలి. అందులోనూ ఒక స్పెషల్గా ప్రత్యేకత ఏంటంటే మనకి శరన్నవరాత్రులు ఉన్నాయి కదా, ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి శరన్నవరాత్రులు ఎలా ఉంటాయో ఇక్కడ విశేషంగా వసంత నవరాత్రులు ఉంటాయి. అంటే ఇక్కడ విశేషంగా ఉగాది రోజు నుంచి మొదలుపెట్టి దశమి వరకు వసంత నవరాత్రులు చేసుకోవాలి. అంటే తప్పకుండా మీరందరూ కూడా అమ్మవారి చండీ పారాయణాలు, చండీ హోమాలు నిర్వహించుకొని వసంత నవరాత్రులు చేసుకునేటువంటి ప్రఖ్యాతమైనటువంటి ఒక పండగ ఇది, 9 రోజుల పండగ. కాబట్టి ఇది పాడ్యమితో ప్రారంభమవుతుంది. కాలపురుషుడిని పూజించుకోవడం. మరి పూజ ఎప్పట్లో పూర్తి చేసుకోవాలి? నేను అర్ధరాత్రులు 4 పెగ్గులు వేసుకున్నాను, 4 ముక్కలు తిన్నాను, 1 గంటకి 3ంటికి పడుకున్నాను, పొద్దున 11ంటికి లేస్తాను, 2ంటికి నేను తీర్థం తీసుకుంటాను, పనికిరాదు. అటువంటి వెధవ పనులు చేయకూడదు. ఓకే. కాబట్టి ముందు రోజు తొందరగా పడుకొని సూర్యుడిని మనం చూడాలి. సూర్యుడు మనల్ని చూడకూడదు, సూర్యుడిని మనం చూడాలి. అంటే సూర్యోదయానికి ముందే లేచి మన కాలకృత్యాలు నెరవేర్చుకొని మంచి తెల్లటి వస్త్రాలు, ఒక మంచి ఆడపిల్ల అయితే ఆకుపచ్చ బార్డరు, పింక్ బార్డర్ ఉన్నవి, మగవాళ్ళు అయితే పసుపు రంగు దోతులు లాంటివి శుభ్రం కట్టుకొని లాల్చి పైదాం వేసుకొని మంచి పద్ధతి ద్వారా ఇంట్లో పొద్దున్నే సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేసుకొని దేవుడి గదిలోకి వెళ్ళి శుభ్రంగా అన్నీ కూడా అక్కడ విగ్రహాన్ని కడిగి శుభ్రంగా బొట్లు పెట్టుకొని అందరు కలిసి ఆనందంగా మంచి స్వామివారికి అమ్మవారికి పూజలు చేసి బొట్లు పెట్టేసుకొని నమస్కారం చేసుకొని, ఆడపిల్లల కాళ్ళకి పసుపు పెట్టుకొని, పారాన్ని పెట్టుకొని, చేతికి గోరింటాకు పెట్టుకొని, ఏది మీరు హెన్నాలు కాదండి, వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చేసి పనికిరానట్టు ధర్మ వ్యతిరేకులు వచ్చేసి మీకు డిజైన్లు వేసేది కాదండి. మీకై మీరు మంచిగా బ్రహ్మాండమైనటువంటి ఎర్రగా పండేటువంటి ఆకుతో చేసినటువంటి పదార్థాన్ని గోరింటాకు పెట్టుకోవాలి. అది ఆరోగ్యవంతమైంది. ఈ హెన్నాలు, పిన్నాలు అవన్నీ కూడా మీకు రోగాన్ని కలిగిస్తాయి, అవిషతుల్యమైన పదార్థాలు. అది కాబట్టి మీరు హెన్నాలు కాదు, నిజమైన గోరింటాకు పెట్టుకొని హాయిగా ఆడపిల్ల ముందు రోజే మంచిగా బ్రహ్మాండంగా మంచిగా పండుతుంది. అటువంటి అందమైనటువంటి లక్ష్మీ చేతులతో దేవుణ్ణి పూజ చేసుకొని హాయిగా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకి కాస్త వంట ఇంట్లో సాయం చేసి, మగవాళ్ళు కూడా సాయం చేస్తూ భర్త కూడా సాయం చేయొచ్చు, చేసి గారెలు, బూరెలు, పంచామృతము, ఉగాది పచ్చడి ప్రత్యేక తయారు చేసుకొని చెరుకు ముక్కలు, మామిడి ముక్కలు, జీలకర్ర, చింతపండు, బెల్లము, అలాగే మనకి ఇవన్నీ కూడా సమకాలీన అంటే కారం కొద్దిగా ఇవన్నీ వేసుకొని ఆ ఉగాది పచ్చడి తీసుకొచ్చి స్వామివారి నివేదన చేసి అమ్మవారికి, స్వామివారికి ధూపము, దీపము, నైవేద్యము జరిపించి ఆ ప్రసాదాన్ని 9 గంటల లోపు అందరూ కూడా తినాలి. ఓకే. ఈ ఉగాది పచ్చడి 9 గంటల లోపల తింటేనే అద్భుతమైనటువంటి ఔషధంగా ఉంటుంది. ఇక 9 దాటిన తర్వాత నీలో క్రమశిక్షణ లేనట్టేగా. లేట్గా తినేది ఏదైనా ఇబ్బందే కదా. మరి ఎందుకంటే 9 లోపల ఏం తినాలంటే తీర్థం తీసుకోగా వెంటనే ఏం చేస్తాం, నెక్స్ట్ మనం టిఫిన్ చేస్తాంగా. ఆ రోజు పండగ కాబట్టి కాస్త భక్ష్యాలు అవన్నీ చేయడం లేట్ అవుతుంది కదా. కాబట్టి 9-9:30 మధ్య మనం టిఫిన్ చేసేసి ఏ దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు లోపల అమ్మ ఈ లోపు మనకి మంచిగా పప్పు, భక్ష్యాలు, మంచి అనేక లడ్డూలు తయారు చేసి 2 గంటలకు మనకి శుభ్రంగా భోజనం పెడుతుంది. హాయిగా మధ్యాహ్నం అందరూ కలిసి సమిష్టిగా 2 గంటలకు అందరూ భోజనం చేసి మర్నాడు అదే రోజు సాయంకాలం 6ంటికో 6:30కో దేవాలయానికి వెళ్ళి పంచాంగ శ్రవణం. తప్పకుండా నీ రాశి ఏమిటి, నీ రాశికి ఉన్నటువంటి గోచార ఫలితాలు ఏంటి అనేది తెలుసుకోగలిగితే ఆ రోజు పంచాంగం వినడం వల్ల మన యొక్క జీవన ప్రయాణాన్ని, శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్న జీవన ప్రయాణం, వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాదుల్లో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళు ఎలా ఉండాలి, వివాహ సమయం ఉందా లేదా అని తెలుసుకొని ఒకవేళ ఇబ్బందులు, కఠినమైన సవాళ్ళు ఉంటే ఆ దేవతారాధన చేసుకుంటూ జాగ్రత్తలు పాడుతూ పెద్దవాళ్ళని మనం అనుసరిస్తూ మనం బాగుందనుకో హ్యాపీగా ముందుకు వెళ్ళిపోయి వ్యాపార, వృత్తి, ఉద్యోగాదుల ఆనందాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. అది పంచాంగ శ్రవణం ద్వారా వినాలి. ఇలా మనం వినడం వల్ల మనకు చాలా విశేషమైనటువంటి జ్ఞాన వృద్ధి కలుగుతుంది. కాబట్టి ఆ రోజుతో అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి మళ్ళీ కాసేపు సరదాగా భాగవత పారాయణం చేసుకొని ఇంట్లో పెద్దవాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటూ తప్పకుండా అందరితో సరదాగా ఉంటూ హాయిగా తొందరగా మీరు 9 నిద్రకు ఉపక్రమిస్తే అది శ్రీ పరాభవనామ సంవత్సరం మొదటి రోజు ఉగాది పండుగతో పూర్తయినటువంటి దినచర్య ప్రతినిత్యం ఇలాగే ఉంటుంది. ప్రతినిత్యం మీరు పూజ చేసుకుని ఉగాది తినకపోయినా ప్రతినిత్యము దేవుడి గారు నమస్కారం చేసుకొని మీ పనికి మీరు టైంకి వెళ్ళిపోయి టైం ఎందుకు వచ్చేసి ఈ సంవత్సరం మొత్తం ఆనందంగా ఉండడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. కాబట్టి ఉగాది పండుగని ఇలా జరుపుకొని ఉగాది పచ్చడిని శుభ్రంగా తిన్నవారికి అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది అనే విషయం తెలియజేసుకుంటూ శుభమస్తు. గురుగారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ముందు రోజు ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, ఒక చుక్క వేయడం లేదా ముక్కలు తింటున్నాను ఇలా అన్నారు. చాలామంది చేసేది ఏంటంటే ఇంకా కొత్త సంవత్సరం
కొత్త సంవత్సరం హ్యాపీగా గడిపితే మిగతా సంవత్సరం అంతా మనకు నచ్చినట్టు గడిపితే మిగతా రోజులన్నీ హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టు ఒకటి పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు తాగుతూ కొంతమంది కోళ్ళని వీటిని బలి కూడా ఇస్తారు అదే రోజు. అలా చేయొచ్చు అంటారు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు జీవ హింస చేయకూడదు చెప్తున్నాం కదమ్మా. పండగ పూట జీవహింస చేయడం ఎందుకు అంటే అవి కూడా పాపం వాటి పిల్లలతో పెట్టలతో ఆ మేకలతో తల్లులతో తండ్రులతో కూడా అవి కూడా ఆనందంగా ఉంటాయిగా. మనం పెట్టినటువంటి కంకులో గడ్డియో తిని అవి సంతోషంగా ఉంటాయి కదా. ఎవరు చెప్పారు తినమని మీకు? ఎక్కడ చెప్పబడలేదు. సరే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వారి యొక్క ఆచారం ప్రకారం తింటారేమో కానీ అది పండగ రోజు అవుతుంటాను నేను. పండగ రోజు అలా చేయకండి. రెండవది అర్ధరాత్రులు తిండి ఎప్పటికైనా ప్రమాదమే. సైన్స్ అదే చెప్తుంది మీకు. సైన్స్కి వ్యతిరేకంగా నేను మాట్లాడను. సైన్స్ని కూడా తీసుకుంటాను నేను, కానీ అన్ని సైన్స్ని ఎప్పుడు కూడా మాట్లాడు వాటి గురించి. ఎందుకంటే నా పంచాంగ శ్రవణంలో ఎప్పుడైతే వర్షాలు వస్తాయో అదే టైం వర్షాలు పడుతున్నాయి ఇప్పటికి కూడా. మీరు చెప్పిన టైంకి పేపర్లో చెప్పిన వాడికి వాతావరణ శాఖ చెప్పిన టైంలో వర్షాలు పడటం లేదు. ఇది గ్యారంటీ. దీని మీద సినిమాలో కూడా కామెడీ వస్తుంది, కావాలంటే చూసుకోవచ్చు మీరు సినిమాల్లో. కాబట్టి నేనేమంటానంటే ఇదే డిసెంబర్ 31 కాదు. అర్ధరాత్రి పోయి కేకులు కట్ చేసుకొని అర్ధరాత్రి బెగ్గులు వేసుకొని మాంసం ముక్కలు తిని బిర్యానీలు తిని 3ంటికి వచ్చేసి వాళ్ళని వీళ్ళని పొడిచి వాళ్ళ సీసాలు బలగొట్టి రోడ్ల మీద పడేసి అలా చేసే పండుగ కాదు. చేయడు కూడా ఇక్కడ అలా చేయరు కూడా. ఆ రోజు 4ంటికి పడుకొని వాడు అర్ధరాత్రి మర్నాడు సాయంత్రం లేస్తాడు. లేచిన తర్వాత వాడికి మళ్ళీ ఉతారు కావాలంటాడు వాడు. మీకు ఎలా తెలుసు గురుగారు అంటారు. మాకు అలవాటు లేకపోయినా ఉతారంటే వింటున్నాం కదా అంటే వాడు తాగిన దిగడానికి మళ్ళీ ఒకసారి పెగ్గేసుకోవాలంట వాడు. దానికి చైతన్యం వస్తుంది వాడికి. దానికి వాడు 5ంటికి మళ్ళీ ఉతారు వేసుకొని మళ్ళీ 6ంటికో మళ్ళీ తనతో మాట్లాడి 10ంటికి మళ్ళీ భోజనం మళ్ళీ ముక్కలు తిని అంటే రాత్రి భోజనం విషతుల్యమైనది. అది ఆ రోజు మొత్తం కూడా జనవరి 1వ తారీఖు వాడు ఏమైనా స్ప్రోలో ఉన్నాడా? ఏ ఒక్కడు స్ప్రో మ్యాక్సిమం రాత్రి మందు కొట్టినాడు పగటిప్పుడో స్ప్రోలో లేడు. అయిపోయిన జీవిత నాశనం. నువ్వు ఎప్పుడు చీకట్లు బతకాల్సిందేగా. కానీ అదే ఉగాది ప్రతి జీవితానికి వెలుగునిచ్చేది ఉగాది. ప్రతి జీవితంలో పిల్ల పాపలతో తల్లిదండ్రులు కలిసి అందరూ కూడా ఆనందంగా జరుపుకునే పండగ. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేమని పంచుకునే పండగ. ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వెళ్ళి భగవద్ దర్శనం చేసుకునే పండగ. కాబట్టి ఈ పండగ విశేషమైనది. ఆ దండగ అనేది పండగ కాదు. ఆ విషయాన్ని గమనించుకొని ముందు రోజైనా సరే చెప్తున్నాను కదా, ముందు రోజైనా తినడం వల్ల అరగదు. ఎందుకు తినొద్దన్న అంటే ముందు రోజు చేసినట్టు పని అరగనీయకుండా ఉంటుంది. అంటే లేటుగా తిని లేటుగా పడుకొని లేటుగా మనం మందు తాగిన తర్వాత పొద్దున లేవనివ్వదు. అలా లేవకపోతే మళ్ళీ మనకి ఉగాది కాస్త ఎక్కడ కూడా ఉగాదిలాగా ఉండదు. కాబట్టి ఉగాది వ్యర్థమైపోతుంది. కాబట్టి ముందు రోజు కూడా మీరు పరిశుద్ధంగా ప్రశాంతంగా ఉండగలిగితే మర్నాడు అద్భుతంగా ఉంటుంది. ఏ రోజు మొదటి రోజు పండుగ రోజు మనం ప్రశాంతంగా ఉన్నామో ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి అనుకూలవంతంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ భగవంతుని ప్రార్థన చేస్తున్నావు కదా, కాబట్టి ఆయన తప్పకుండా అనుగ్రహాన్ని ఇస్తాడు. మరి డిసెంబర్ 31 ఎవరిని పూజించావు నువ్వు? ఎక్కడ పూజించావు నువ్వు? ఎక్కడ వచ్చి నీకు ఆ స్వామివారి అనుగ్రహం? కాబట్టి అది నిరర్ధకం, ఇది సర్వార్థకమైంది. కాబట్టి ఈ ఉగాదిని మీరు తప్పక కొత్త సంవత్సరంలో ఆనందమయ జీవనాన్ని పొందుకుంటూ శుభయోగాలు పొందాలని కోరుకుంటున్నాను. ఓకే గురుగారు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.